లోని కథ, కథనం, పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. దీని అమ్మ జీవితం ఇప్పుడే పంచలే వాళ్ళ. ఆగరా, ఇక్కడ టౌన్కి వెళ్ళాలంటే పంచ షాప్ ఎక్కడ ఉందా? టౌన్కి వెళ్ళాలంటే పంచ షాప్ కావాలి, కానీ పైకి పోయాడు నీకెందుకురా? ఎవడ్రా నువ్వు? రే రే వద్దురా రే, చంపొద్దురా రే, ఆగరా రే, నన్ను చంపొద్దు రే. నేను నరకటం మొదలు పెడితే నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. రెడ్ సిగ్నల్ ఇస్తే ట్రైన్ ఆగుతుంది, కానీ నేను ఆగను. చంపింది మొన్న మనం చంపాం కదన్నా, వాళ్ళే అన్న. స్టూడెంట్కి అంత లేదులే, స్టూడెంట్ అనుకుంటామన్నా. కాలేజీ ఉన్నంత వరకే సైలెంట్.
ఒక్కసారి క్యాంపస్ దాటితే బయలంటే స్టూడెంట్ సునామీ లాంటోడన్నా. వాతావరణ శాఖ హెచ్చరిక ఇచ్చినప్పుడు పారిపోలే కానీ ఎదురు పోకూడదన్నా. అయినా మన వాళ్ళు అందరినీ జాగ్రత్తగా ఉండమంటా. అలాగేనా? ఎవర్రా వాడు? మొన్న నా తమ్ముడిని ఈరోజు శంకర్ గారిని చంపింది. రేయ్, భయం ఏంటో తెలుస్తుందా? నరకం కనిపిస్తుందా? రే, నా గురించి నీకు తెలియదు, నా బలమేంటో నీకు తెలుస్తుందిరా తల్లోనే. బలవంతుడు బలంతో కొడితే బలహీనుడు వాడి బలహీనతపై కొడతాడు. ఏరా అరుస్తున్నావు? అరవడం ఆపు. అక్కడ రవి తన కిరణాలతో ఈ లోకాన్ని నిద్రలేపితే ఇక్కడ ఈ రవి తన అరుపులతో నీ గుండెల్లోని భయాన్ని రేకెత్తిస్తాడు. ఎవరురా నీది? నా ఏరియాకి వచ్చి బెదిరిస్తున్నావు? కడుపులోకి కత్తి తిప్పినప్పుడన్నా తెలియలేదా నువ్వు పెట్టుకునేది కడపడుతానని? ఏరా, మీ కడుపులకు అంత బలుపేంట్రా? ఆ బలుపే మా గెలుపు. మాటల్లో కాదురా, చేతుల్లో చెప్పి. తప్పకుండా వస్తా. రేపు ఉదయం 10 గంటలకు నీ ముందుంటా. చూసుకుందాం నువ్వో నేను. ఎవరితో మాట్లాడుతున్నావు? ఏంటి చంపేస్తా అంటున్నావు? ఎన్ని కాదురా, ఏం జరిగింది అసలు? నా మీద ఒట్టేసి చెప్పు నువ్వు. నా గురించి ఏం చేసావు? నేను చెప్పాను కదా నీకు. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి కూడా నా వెనకాల ఎందుకు పడుతున్నావు? గోల్ కీపర్ ఉన్నాడని గోల్ కొట్టకుండా ఉంటామా? వాడు వాడే, నేను నేనే. నేను చెప్పింది 2 రోజుల్లో ఏ విషయం నాకు కంప్లైంట్ ఏంది? చెప్పాను కదా. వాడితో వీడితో పెట్టుకుంటే లైఫ్ టర్న్ అవుతుందేమో, నాతో పెట్టుకుంటే లైఫ్ బర్న్ అవుతుంది.
చెప్పు ఏమైంది? కాలేజీలో అవమానం జరిగిందన్నా నాకు. అది ఒక అమ్మాయి చేతులు అన్నా. అది ఎవరైనా సరే నా తమ్ముడిని సుఖపెడితే హ్యాపీ, లేకుంటే నాకు బీపీ. శంకర్ అన్నా ఆ కాలేజీలో ఎవరితో కనుక్కోరా. అలాగే అన్నా. హలో, హలో రవి, నేను షాపింగ్ వెళ్తున్నా, వస్తావా? నేను రాలేనులే, నాకు కొంచెం పని ఉంది, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. సరే నేను వెళ్తానులే, బాయ్. హలో అన్నా, ఆ రోజు నీ మీద చేయి చేసుకున్న మా ఆటోలో వెళ్తుందన్నా, మన వాళ్ళని రెడీగా ఉండమను. అన్నా ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఎక్కడికి నన్ను తీసుకెళ్లేది నువ్వు? ఆపు.
ఎన్నాళ్ళురా ఈ ఆడపిల్లలపై ఈ చెలగాట? దీన్ని నాపాలంటే ఇంకా జరగాలి నీ పోరాటం. అందుకే రేపు వాడి దగ్గరికి వెళ్తున్నా. అయితే వాణ్ణన్నా చంపుతా, లేదా వాళ్ళని హింసాకృత ఆలోచనన్నా చంపేస్తా. ఎవర్రా వాడు? నిన్న సవాల్ చేశాడు, ఈరోజు రాలేడండి. అడిగో అన్న, చూడు వస్తున్నాడు. సూర్యుడు తెరచాటు సూర్యుడు బరిలోకి దూకాడురా. వేచాడు సమయాన్ని చూశాడు, శివమెత్తి లేచాడురా. ఇన్నాళ్ళు ఆచూకి లేడురా, వేచీక పైన వీడాట చూడరా. వేటాడు సింగమే వీడురా, జూలు విదిలించి లంఘించినాడురా. నిలువెత్తుగా ఆత్మవిశ్వాసమై, ఉడుకెత్తు ఉచ్ఛ్వాస నిశ్వాసమై, అదిరించు బెదిరించు రక్కసుల నెదిరించు యముడల్లె కదిలాడురా. ఏంట్రా వాడి ధైర్యం? నా ఎంతమంది రౌడీలు చూసి కూడా ఒక్కడే రావడానికి అంత ధైర్యం వానికి? గెలుపు నా వైపు ఉన్నప్పుడు నా ఎదురుగా 1000 మందున్నా నాకొక్కడే కనిపిస్తాడు. తన స్వార్థం కోసం 100 మందిని చంపితే అది రౌడీయిజం. అదే సమాజంలోని మార్పు కోసం పోరాడితే హీరోయిజం. పగవాడి కంటిపై కునుకుంచడు, పదవులకు మదమునకు తల వంచడు. విశ్వమే ఒకవైపు వీడొక్కడు, వీడికెదురెళ్ళి మిగలడే ఒక్కడు. శత్రువది ఎవడైన గుణకాయునే, ఛత్రపతి సమమైన పెను ధైర్యమే. అణువణువులో సమర చైతన్యమే, వీడి సహనాన్ని కవ్విస్తే భూప్రళయమే. ఎనుగెత్తి పిలిచే, తొడగొట్టి నిలిచే, వీడి ప్రతి కదలిక పైవాడి ఆదేశమే. సూర్యుడు తెరచాటు సూర్యుడు బరిలోకి దూకాడురా. వేచాడు సమయాన్ని చూశాడు, శివమెత్తి లేచాడురా. ఎంతమందిని చంపాలరా? ఎంతకాలం చంపాలి చెప్పు. నాకు కావాల్సింది మీ చావు కాదు, మీలోని మార్పు. ఆ మార్పు కోసమే పోరాడుతున్నా. ఈ పోరాటంలో నేను చచ్చినా పర్లేదు, ఎదుటిని చంపినా పర్లేదు అనుకుంటున్నా. స్త్రీలను గౌరవించమని బస్సు సీట్ల పైన పుస్తకాల్లో కాదు రాసుకోవాల్సింది, ఇక్కడ రాసుకోవాలి. మగవాళ్ళు ఎప్పుడు ఆడవాళ్ళని కామంతో దగ్గర తీసుకుంటారా, కానీ వాళ్ళు మనకు ప్రేమతో దగ్గర అవుతారా. మారండిరా, మారి కొంచెం మనుషుల్లా బతకండి. ఆ మార్పు మీలోనే రావాలి. గుర్తు పెట్టుకో, పుష్పించిన ప్రతి పువ్వు వాడక తప్పదు, పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు. వాడిపోయినంత వరకే పువ్వు, బతికున్నంత వరకే నువ్వు. తొలిసారిగా టీవీ నైన్ స్క్రీన్ పై మీ కళ్లకు కొడుతోంది. కాళరాత్రి కామ పిశాచాలు ఎంతటి ఘోరానికి పాల్పడ్డాయో చెప్పడానికి మాటలు కూడా రాని దారుణం గురించి బాధితుడి మాటల్లో మీరే వినండి.
18 సంవత్సరాల లోపు ప్రేమించి పెళ్లి చేసుకుంటే జీవితం పాడైపోతుంది అని అందరూ అంటారే, అదే 18 సంవత్సరాల లోపు పిల్లలపై అత్యాచారాలు చేస్తే జీవితం పాడైపోదా? ఆడది అర్ధరాత్రి తిరిగినప్పుడే మన దేశానికి స్వతంత్రం వచ్చినట్టని గాంధీ గారు చెప్పారు. మిట్ట మధ్యాహ్నం 1 గంటకి బయటకు రావడానికి స్వేచ్ఛ లేని మన దేశంలో అర్ధరాత్రి తిరగడానికి స్వేచ్ఛ ఎక్కడి నుంచి వస్తుంది? మన దేశంలో హక్కుల గురించి మాట్లాడడానికి రాజ్యాంగం, కొట్టుకోవడానికి అసెంబ్లీ, ప్రజాధనాన్ని పాలు పంచుకోవడంలో నాయకులు, దొంగల్ని గెలిపించుకోవడానికి ఓటింగ్. ఇదే మన దేశ రాజకీయ చరిత్ర. పోరాటం చేస్తూనే ఉంటాము. ఒకటి ఆడపిల్లని ఎవరైనా ఏదైనా అన్నప్పుడు వాళ్ళకి వెంటనే శిక్ష పడాలి. వరకు ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి అత్యాచారాలు చేసేటప్పుడు మన ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితే జరిగితే ఏమిటి అని ప్రతి ఒక్కరు ఆలోచించండి చాలు. ప్రతి స్త్రీని మీ చెల్లెలుగా భావించకపోయినా పర్లేదు, కానీ ప్రతి స్త్రీని బానిసగా మాత్రం భావించొద్దు. బాల్య వివాహాలు చేయడం ఎంత తప్పో చిన్నారులపై అత్యాచారం చేయడం కూడా అంతే తప్పు. ప్రతి ఒక్కరు మగబిడ్డ పుడితే అదృష్టంగా భావిస్తారు, ఆడపిల్ల పుడితే దురదృష్టంగా భావిస్తారు. కానీ అలాంటి ఆడదే మనలాంటి ఎంతో మంది జన్మలకి కారణమవుతుంది. అలాంటి ఆడపిల్లలపై అత్యాచారాలు చేయడం, పుట్టేది ఆడబిడ్డ అని తెలిసి కడుపులోనే చంపేస్తే భవిష్యత్తులో మనం కోరుకునే మగబిడ్డకు కూడా జన్మనివ్వడానికి కూడా ఆడది ఉండదు. ఆడపిల్లే మనకు దిక్కు, వారిని కాపాడుకోవడం మన హక్కు. కాబట్టి సమాజంలో మార్పు కోసమే మా ఈ పోరాటం.